హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే గోరింటాకు అయితే రుబ్బానండి. తెలిసిన మా సాయి ఉంది కదా, తనైతే తీసుకొచ్చిందనమాట గోరింటాకు. దాని మీద ఉన్న కాడలు అవన్నీ ఒలిసేసి అలా ప్లేట్లో ఒక 10 నిమిషాలు ఉంచేసాను. నేను గోరింటాకులోకి చింతపండు, పటికి, పెరుగు, నిమ్మకాయ అయితే వేసానండి. వేసి మిక్సీ వేసేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేశాను. ఎందుకంటే మనం మిక్సీ వేయగానే పెట్టుకోకూడదు. ఒక 2 గంటలు 3 గంటలైనా అది నానితే దానిలో ఉన్న పసరంతా కూడా కలర్ మారి వాటర్ ఉంటాయి కదా, పైన మనం గోరింటాకు రుబ్బినప్పుడు వాటర్ తేలుతాయి కదా, ఆ వాటర్ అన్నీ కూడా రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఈ గోరింటాకు పెట్టుకుంటే బాగా పండుద్ది. మా సాయి గోరింటాకు తెచ్చిందండి మధ్యాహ్నం. మళ్ళీ నిన్న తీసుకొచ్చిందనమాట తను. మళ్ళీ నిన్న మధ్యాహ్నం మా పెద్దమ్మాయి గోరింటాకు తెచ్చింది. అంటే తెలిసిన వాళ్ళు ఇచ్చారంట. అంటే అసలు ఎంత తెచ్చింది అనుకున్నారు, ఒక పెద్ద బౌల్ తెచ్చిందనమాట. ఆ కాడలతో ఇచ్చేసారు వాళ్ళు. ఆ కాడలన్నీ కట్ చేసి పొద్దున్న, అంటే నైట్ అయితే అలాగే వదిలేసాను. పొద్దున్న ఆ కాడలన్నీ దూసేసి అదంతా ఎండబెట్టాను అనమాట. బాగా ఎండబెట్టేసి పొడి కొట్టి పక్కన పెడదామని చెప్పి దాన్ని అయితే ఎండబెట్టాను. కనీసం పెద్ద బేషుండి వచ్చిందండి వలిసిందంతా. నేను అది ఎండిపోయిన తర్వాత మిక్సీ వేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మా చిన్నమ్మాయి అయితే పెట్టుకుంటుంది, తనే పెట్టేసుకుంటుందండి. 2 కాళ్ళకి ఒక చేతికి పెట్టుకుంది. నైటు అంటే ఇప్పుడు తిని పెట్టుకునేవాడికి 3 అయింది, 8ంటికి అలా తీసేసింది. మళ్ళీ నైట్కి ఒక చేయి పెట్టుకుంది అనమాట. మొత్తం 2 చేతులకి 2 కాళ్ళకైతే పెట్టేసింది. కానీ ఎక్సలెంట్గా పండిందండి. చాలా చాలా బాగుంది. నేనైతే ఒక్క చేతికే పెట్టుకున్నాను. అంటే వీడియోలో అంత బాగా కనిపించట్లేదు కానీ చాలా బాగా పండింది అనమాట. చూసారు కదా నా హ్యాండ్ కూడా. మీకు ఎంతమందికి గోరింటాకు ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.